ప్రభునామం నేను వందనములు శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటనగా దేవుని వ్యవసాయము. దేవుని వ్యవసాయము. ప్రేమైనటువంటి దేవుని వారలారా, వ్యవసాయము అనంటే సేద్యము. ఏదేని ఒక పనిని ఫలభరితముగా లేదా పంటగా మార్చటము. దీనిలో విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది రైతులు ప్రపంచంలో ఉన్నారు. అందులో భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశం. లక్షలాది ఎకరాలలో పంటలను సాగు చేస్తున్నారు. రైతు దేశానికి వెన్నెముక అయిన రైతు పండించేటువంటి పంటే మనుషుల బ్రతుకుకు ఆధారము అయిన రైతు యొక్క బ్రతుకు ఈరోజు ఎలాగుంటుంది అని అంటే సముద్రంలో వచ్చేటువంటి ఆటుపోటు మాదిరిగా ఉంటుంది. మనుషులందరి కడుపు నింపి తాను మాత్రం కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చాలామంది రైతుల యొక్క వారి యొక్క వృత్తి వారికి కొన్నిసార్లు నష్టాలను చేకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని బ్రతుకులు ఛిద్రమైపోతూ ఉంటాయి. చాలా వ్యవసాయము దెబ్బతింటూ ఉంటుంది. ఈరోజు మనం గమనించినట్లయితే వార్తాపత్రికలలో, మీడియాలలో వార్తలు వస్తుంటాయి. వేసిన పంట చేతికి వస్తుందా లేదా అనేటువంటి పరిస్థితి. సకాలంలో వర్షాలు పడవు, వేసిన విత్తనం మొలకెత్తుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ఇక రైతును దాదాపుగా అందరూ మోసం చేసేవారే. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పెస్టిసైడ్స్, చివరికి అరకొర పండినటువంటి పంటనైనా లాభసాటిగా అమ్ముకుందాము అనంటే అక్కడ గిట్టుబాటు ధర దొరకక దోపిడీ. ఈ రకంగా అంతటా మోసపోతూనే ఉంటాడు. తాను పండించినటువంటి పంటకి తానే ధర చెప్పుకోలేనటువంటి దుస్థితి. తన పంటను మరెవరో శాసిస్తూ ఉంటారు. తన పంటకు మరెవరో ధర నిర్ణయిస్తూ ఉంటారు. తన కష్టానికి తాను వెలకట్టలేనటువంటి పరిస్థితి. ఇది ఒక వ్యవసాయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, సేద్యం చేసుకుని బ్రతకమన్నటువంటి దేవుడు తాను కూడా సేద్యాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు అంటే మీరు నమ్మగలరా? తాను కూడా వ్యవసాయం చేయటం ప్రారంభించాడు. మనము పొలములలో వ్యవసాయం చేస్తూ ఉంటాం. మరి దేవుని వ్యవసాయము, దేవుని వ్యవసాయం
కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, అది కాదయ్యా, మనము ఆయన వ్యవసాయము, మనమే ఆయన నివాసము అని ఉంటుంది. చూడండి, ఎక్కడ ఉంటుంది అది? సరే, 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని అంటున్నాడు. దేవుని వ్యవసాయము ఏదంట? పొలములో మనం పని చేస్తాం. వరి చేను, గోధుమ చేను, లేదా మొక్కజొన్న, పత్తి చేను, ఇంకా ఇలా రకరకాలైనటువంటి పంటలను పండిస్తూ ఉంటారు. పొలంలో మనం పని చేస్తున్నాం. దేవుడు ఎక్కడ పని చేస్తున్నాడు? లోకములో పనిచేస్తున్నాడు. లోకములో పని చేస్తున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళను, మన పంట చేనైతే దేవుని పంట మనమే. అందుకే మన నుండి పంట కోయాలని తాను ఆశించి ఇదిగో మనల్ని వ్యవసాయంగా మలుచుకున్నాడు అని అంటున్నాడు. మనమే ఆయన వ్యవసాయము, మనమే ఆయన వ్యవసాయము. అంటే మన ఏడలనే ఆయన సేద్యం చేస్తున్నాడు, మన ఏడలనే ఎదుగో ఈ విధమైనటువంటి కృషి చేస్తున్నాడు. వ్యవసాయం చేసేవారు ఎవరైనా ఎందుకు చేస్తారు? ఏం ఆశించి చేస్తారు? పంట రావాలని, ఫలములు రావాలని ఆశతో చేస్తుంటారు. మరి దేవుడు మన ఎడల వ్యవసాయం చేస్తున్నాడు అనంటే మన నుండి ఫలములు రావాలని. అందుకే యేసు ప్రభుల వారు తండ్రిని, తన వృత్తిని ఎరిగినటువంటి ఆయన చెబుతున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. మా డాడీ ఏం చేస్తాడంటే మా డాడీ అని కొంచెం గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, గర్వపడుతూ ఉంటారు. మా డాడీ టీచర్, మా డాడీ డాక్టర్, మా డాడీ ఇంజనీర్, మా డాడీ కలెక్టర్ తెలుసా? కానీ మన ఫాదర్ ఎవరో తెలుసా అండి? మన డాడీ వృత్తి ఏంటో తెలుసా? హీజ్ ఎ ఫార్మర్. ఈయన రైతు. క్రీస్తు గొప్పగా చెప్తున్నారు అక్కడ, నా తండ్రి వ్యవసాయకుడు. కొంతమంది పిల్లలు తటపటాయిస్తారు, మా డాడీ ఏం చేస్తుంటాడు అని అంటే వ్యవసాయం అని చెప్పడానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. మన తండ్రుల తండ్రే వ్యవసాయం చేస్తున్నాడు. నిజంగా పిల్లలారా, అసలు సిసలైనటువంటి శ్రేష్టమైన వృత్తి ఏంటి అంటే అది. మిగతా ఏ వృత్తులలో లేనటువంటి సంతృప్తి అందులో ఉంటుంది. కాకపోతే అందులో ఆలోచించలేకపోవటం మూలంగా బాధపడేటువంటి పరిస్థితి. నిజంగా వ్యవసాయము అనేది లేకపోతే ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి.
రైతు అనేవాడే లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. మనుగడ లేదు. రైట్. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనములో నుండి, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్ష చెట్టును అంటున్నాడు. వ్యవసాయం చేసేవారు ద్రాక్ష చెట్లు పెడతారు. నేను ద్రాక్ష చెట్టును అని అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు సేద్యం చేస్తున్నాడు యేసు అనే ద్రాక్ష చెట్టును. అవునా? తర్వాత నాలో ఫలింపనటువంటి ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలయునని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పినటువంటి మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు నాకు అంటుకట్టబడి ఉండుడి, నేను మీతో అంటుకట్టబడి ఉంటాను. కొమ్మ చెట్టుతో ఉంటేనే కానీ, తీగ లేదా కొమ్మ చెట్టుతో ఉంటేనే కానీ ఎలాగున ఫలించదో అలాగే ఆ చెట్టులో ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చెట్టును నేను, కొమ్మలు మీరు. ఎవడు నాతో అంటుకట్టబడి ఉండునో, నేను ఎవరితో అంటుకట్టబడి ఉంటానో వారు బహుగా ఫలించును. ఇప్పుడు దేవుడు చేసే సేద్యాన్ని గురించి చెప్తున్నాడు. ఎదుగు చెట్టు, నేను చెట్టును, మీరు కొమ్మలు. అంటుకట్టబడ్డాము. కట్టిందెవరు? దేవుడు. ఇకపోతే అంటుకట్టబడితేనే కొమ్మలకు సారం అందుతుంది, ఎక్కువగా ఫలించగలుగుతాయి. ఇక కిందికి పోతూ ఉంటే ఏమంటూ ఉంటాడంటే, ఇందులో కొన్నిటికి చీడ ఆశిస్తుంది. అంటుకట్టబడినటువంటి కొమ్మలు ఎండిపోతాయి. ఎండిపోయినటువంటి కొమ్మలను ఎదుగో ఒక దగ్గర కూర్చి కాల్చి వేసెదరు. అంతే కదండి. మామూలుగా ఒక తీగ జాతి పంటను సేద్యం చేస్తున్నట్టు, ద్రాక్ష తోటే కావచ్చు, ఇంకా దొండతోటే కావచ్చు, మరి ఏదైనా తోట కావచ్చు. కొన్ని ఒకసారి కాత కాసి అంతటితో ముగించేటివి ఉంటాయి. కొన్ని సంవత్సరాలు. మామిడి తోట ఉందనుకోండి, కొన్ని సంవత్సరాలు ఉంటుంది. నిమ్మ తోట, బత్తాయి తోట, ఇలా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ద్రాక్ష తోట కొన్ని సంవత్సరాలు ఉంటుంది. దీన్ని ఏం చేస్తూ ఉంటారంటే, సంవత్సరం ఇందులో చీడ ఏమైనా ఆశించిన కొమ్మలు ఉన్నాయా, అలా కనుక ఆశించిన కొమ్మలు ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తారో తెలుసా అండి? కట్ చేస్తారు, తీసేస్తారు. ఆరోగ్యకరంగా ఉన్నాయి అనుకున్నటువంటి కొమ్మలను మాత్రమే ఉంచుతారు, మిగిలిన వాటిని ఏరేస్తూ ఉంటారు. ఇది సేద్యం చేసేటువంటి రైతు చేసేటువంటి పని. అలాగే దేవుడు కూడా క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి కొమ్మలను చూస్తున్నాడట. ఇవి జాగ్రత్తగా అంటుకట్టబడే ఉన్నాయా, ఇవి పచ్చగానే ఉన్నాయా, ఇవి ఫలిస్తాయా, ఏదో విడిపోయాయా, ఎండిపోయా, చీడపీడ ఏమైనా ఆశించాయా, వాటన్నిటిని ఏం చేస్తుంటాడు అనమాట? సిజరింగ్ చేస్తుంటాడు, తీసేస్తూ ఉంటాడు. తీసేసి కాల్చి వేస్తాడు. ఇప్పుడు కొమ్మలమైనటువంటి మనకు క్రీస్తు ఇస్తున్నటువంటి సలహా ఏం చెప్తున్నాడు? కిందికెళితే 8వ వచనములో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఏం పండించాడే ఆయన అంటారు. ఈ రైతు అసలు ఏం చేశాడేమో కానీ నిజంగా ఆదర్శవంతమైనటువంటి రైతు, చాలా గొప్పగా పండించాడు అని అంటారు నలుగురు. ఎప్పుడు? పంట బాగా పండినప్పుడు. పండకపోతే చేసావులో వ్యవసాయం నువ్వు అని అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తండ్రి తలెత్తుకోవాలి అనంటే, తండ్రి పొగడబడాలి అనంటే, తండ్రి మోములో ఆనందం చూడాలి అనంటే మనం ఫలించాలి. అందుకే అక్కడ అంటున్నాడు తండ్రి మహిమపరచబడులాగున. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటనమాట, బాగా పండించాడు. ఎలా దున్నాడో, ఏం పెట్టుబడి పెట్టాడో కానీ దెట్రగా పండింది. అలా మీరు ఫలించాలి అన్నట్టు, ఫలించాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, మీకు అంతగా అనుభవం లేకపోవచ్చు. నా కాస్త ఉంది. దున్నినటువంటి నేను విత్తనాలు వేసి, ఎరువులు వేసి, కలుపులు తీసి, ఇక దినదినము నీళ్లు పెడుతూ దాన్ని గమనిస్తూ ఉంటాను. చేను పచ్చగానే ఉందా, ఎదుగుతున్నదా, పలసగా ఉందా, మంచిగా గుబురుగానే ఉందా. పత్తి చేను ఉందనుకోండి, కొమ్మలు ఎన్ని వచ్చాయి, రోజు లెక్క పెడతా ఉంటాం తెలుసా, కొమ్మలు ఎన్ని వచ్చాయి, ఒక కొమ్మకి ఎన్ని గూడలు వచ్చాయి, చెట్టు మొత్తం మీద కనీసం 100కు తగ్గకుండా పూత ఉందా, 100కు తగ్గకుండా ఉంది అని అంటే పర్వాలేదు. ఒక చెట్టుకు 100 పూతలకి తగ్గకుండా, 100 గూడలకి తగ్గకుండా ఉంది అని అంటే అమ్మయ్య పర్వాలేదు, పెట్టుబడి వస్తుంది. అవునా? మధ్యలో ఆ గూడకి ఏదైనా తెగులు ఆశించి, కారణం ఏమో అర్థం కాదు, రాలిపోతూ ఉంటుంది. అప్పుడు గుండె అంతా బరువైపోతూ ఉంటుంది. పూత బాగానే పూసింది, గిట్టుబాటు అవుతుంది అని అనుకున్నాను, కానీ ఇలా రాలిపోతుంది ఏంటి అంటే ఏం చేయాలి? ఎరువుల దుకాణానికి పరిగెత్తాలి. కూడా రాలుతుంది, దీనికి ఏం పిచికారీ చేయాలి? చూడండి, టెన్షన్గా ఉంటుంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే, నేను విత్తినటువంటి ఈ విత్తనములలో, ఈ పంటలో మీరు ఏ గింజలనైనా చూడండి, ఏ పంటనైనా చూసుకోండి. విత్తిన తర్వాత దానిలో నకిలీ విత్తనాలు, నా శత్రువు విత్తిపోయాడు. నేను శత్రువు అనుకోవట్లేదు, కానీ వాడు శత్రువుగా బిహేవ్ చేస్తున్నాడు. నా ఎదుగుదలను, నా పంటను ఓర్వలేక నేను విత్తిన ఆ రాత్రే వాడు విత్తిపోయాడు. నేను తెల్లారొచ్చి నేను విత్తిన పంటే కదా అని చెప్పి నేను గురుగొట్టిపోయాను. ఈరోజు విత్తనాలు విత్తాను, రాత్రి వచ్చి మరొకడు అందులో విత్తనాలు చల్లిపోయాడు. రేపు ఉదయం వచ్చి నేనేం చేశాను, ఈ విత్తనాలు మట్టి కప్పాలని గురుగొట్టాను. ఇప్పుడు ఈ విత్తనాలు ఆ విత్తనాలు మట్టిలో కలిసిపోయాయి. తర్వాత 3-4 దినములకు ఇవి మొలుస్తున్నాయి, అవి మొలుస్తున్నాయి. అవి పత్తి మొక్కలే, ఇవి పత్తి మొక్కలే. కానీ తేడా ఏంటంటే, నేను విత్తిన ఏమో పూసి ఫలించే విత్తనాలు, అవి శత్రువు విత్తినటువంటి విత్తనాలు ఏంటంటే అవి పెరుగుతాయే కానీ పూత కాత ఏది ఉండదు. మొలిసేసరికి నేను సంబరపడిపోయాను. ఏంటి, నువ్వు పలసగానే విత్తాను కానీ చిక్కగా మొలిసింది చేను, అమ్మో బాగా ఆశీర్వదించబడుతుంది అని అనుకున్నాను. మొలుస్తున్నాయి, కానీ ఏమవుతున్నది అని అంటే, నేను విత్తినటువంటి విత్తనాల కంటే దుష్టుడు విత్తినటువంటి ఆ విత్తనాలు ఏవైతున్నాయో అవి ఎలాగూ పూసేటివి కాసేటివి కావు గనక ఆ చెట్టు అలాగుంటుందో తెలుసా, భూమిలోని సారమంతా తీసుకొని పచ్చగా నిగనిగలాడుతూ ఎత్తుగా గుబురుగా ఎదిగిపోతుంది. మీరు గమనించండి, లోకంలో పూసి కాయని చెట్టే బాగా ఎదుగుతుంది, పూసేది కొంచెం తక్కువ ఎదుగుతుంది, కాసేది తక్కువ ఎదుగుతుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే, నేలలో వేర్లు విస్తరించి నేను విత్తుకున్న మొక్కకు సారం అందకుండా ఆ దుష్టుడు విత్తినటువంటి మొక్కే ఆ సారమంతా లాగేస్తున్నది. అది బాగా ఎదిగిపోయింది, నా మొక్కలను కప్పేసింది. ఇప్పుడు నా మొక్కలకి ఎదుగుదల
లేదు. పూస్తున్నది ఏంటి? ఒకటి అర. దాన్ని చూసేసరికి దుఃఖం మినహా ఇంకేమీ లేదు. దుఃఖం మినహా ఇంకొకటి లేదండి. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుని వ్యవసాయములో ఇలా జరుగుతున్నది. ఇప్పుడు జరగటం లేదా? 100 మంది కూర్చుంటారు చర్చిలో, అన్నీ దేవుడు విత్తిన విత్తనాలే అనుకుంటే పొరపాటు. ఇందులో దుష్టుడు విత్తిన విత్తనాలు కూడా ఉంటాయి. భక్తులలాగానే కనబడతారు, అంటే మొక్కలలాగానే కనబడతారు. కానీ ఈ మొక్కలు ఏం చేస్తాయో తెలుసా? సాటి మొక్కలను దెబ్బతీస్తాయి. సాటి మొక్కలను దెబ్బతీస్తూ ఉంటాయి. మనం చదువుకున్నాం కదండి గురుగులను గురించి. ఇవి వేరు, అదే పంట ఏం కాదు, వేరు పంట. అది దుష్టుడు విత్తిపోయాడు. రెండు కనబడ్డాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నేను విత్తిన విత్తనాలకు వేరు తక్కువగా ఉంటుంది, ఆ గురుగులకి వేరు విస్తరించిపోతుంది. కలుపు మొక్క కదా అని దాన్ని తీసేద్దామంటే పరిస్థితి ఏమైపోతుంది అని అంటే, నేను విత్తిన విత్తనాలను నా చేతిలో విడవిక్కినట్టయితుంది. ఈ పంటంతా పెరకబడుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి చూడండి. అప్పుడు ఏమనుకుంటాను అనంటే అసలే లేని దానికంటే ఉంటే ఎంతో కొంత కాస్తుంది అని ఆ గురుగుల చెట్టును కూడా ఉండనిస్తూ ఉంటాం. ఈ పరిస్థితులు ఎదుగు చూడండి. ముందుకు చెప్పుకున్నట్లుగా దుష్టుడు నకిలీ విత్తనాలను, సేమ్ కాటనే లేదా సేమ్ మొక్కజొన్నే, కానీ నకిలీ, అది పుయ్యదు. దేవుని వ్యవసాయములో అలా నకిలీ విత్తనాలు విత్తబడుతున్నాయి అన్నటువంటి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో నుండి ఏమంటున్నాడు? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు, భిన్నమైన సువార్త విత్తబడుచున్నది. భిన్నమైన సువార్త అంటే భిన్నమైన వాక్యము అనే విత్తనం విత్తబడింది. అది భిన్నం, దీనికి ఆపోజిట్. అసలు ఈ భిన్నమైన విత్తనం విత్తబడగా ఆ విత్తనాన్ని ఏం చేశారట? ఏమంటున్నాడు ఇక్కడ? మీరింత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అసలు కావలసిందేంటిది? రాజ్య సువార్త. ఇప్పుడు ఈ సారమును వెదజల్లుతున్నాడు దేవుడు. రాజ్య సువార్త అనేటువంటి సారమును వెదజల్లుతున్నాడు. అందులో కొన్ని ఆ సారమును తీసుకుంటున్నాయి. కానీ అందులోనే నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఈ నకిలీ విత్తనాలు ఏం చేస్తున్నాయంటే, దేవుడు విత్తినటువంటి సారాన్ని తీసుకొని ఇవి బాగా ఎదగటం ప్రారంభించేసాయి. ఈ ఎదగటం ప్రారంభించిన తర్వాత ఈ అసలైనటువంటి విత్తనాలలో ఏమవుతున్నాయట? ప్రభావితమైపోతున్నాయట. అంటే నకిలీ విత్తనాలతో ప్రభావితమైపోతున్నాయి. మళ్ళీ చదవండి 6వ వచనం.
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినటువంటి వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అంటే మిమ్మల్ని నాశనం చేయువారు కొందరు ఉన్నారు. దేవుడు విత్తనాలు విత్తాడు. సేమ్ టైం దుష్టుడు విత్తనాలు విత్తాడు. దుష్టుడు విత్తిన విత్తనాలు ఏం చేస్తున్నాయట? దేవుడు విత్తిన విత్తనాలను ప్రభావితం చేస్తున్నాయి, అంటే నాశనం చేస్తున్నాయి అని అన్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళు మీరు చూస్తున్నారు మనం ఎంతగా కష్టపడుతున్నాము అనేటువంటిది. వసతుల లేమితో, కూర్చోవటానికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో, ఏమండి ఆధ్యాత్మిక వాతావరణాన్ని క్రోడీకరించుకోవటానికి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులలో, ప్రయాణం చేయటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, ఈ రాత్రి పగళ్ళు రకరకాలైనటువంటి ప్రదేశాలలో మనము రాకపోకలు సాగిస్తూ ఇంకా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి సెమినార్లు, మీటింగులు అని ఎంతగానో కష్టపడుతున్నాం. నిజంగా ఈ కష్టమంతా దేవునితో ఆరంభమైనటువంటిది. కానీ ఈ కష్టానికి తగినటువంటి ఫలము ఎంత వస్తున్నదో మీరు ఒకసారి ఆలోచించండి. చాలా తక్కువగా కనబడుతున్నది. గల కారణం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రయత్నములో, మనం పడుతున్నటువంటి ప్రతి కష్టములో, మన సేద్యములో మనం చిందిస్తున్న చెమట, స్వేదంలో పిల్లరా దుష్టిని ప్రమేయము ఉంటున్నది. విత్తబడుతున్నటువంటి ఈ శ్రేష్టమైన మేలిమి జాతి ఈ విత్తనాలతో పాటుగా దుష్టుడు తన విత్తనాలు విత్తటం మూలంగా ఈ మేలుకరమైనటువంటివి కూడా ప్రభావితమవుతున్నాయి. ఇలా ఎన్నిసార్లు ఇదిగో ఈ సంఘం, మనము అనేటువంటి ఈ సంఘము, లేదా ఇదిగో దేవుని వ్యవసాయము అనేటువంటి ఈ పొలము ప్రభావితమైందో మరొకసారి ఆలోచించండి. ఎంత నష్టపోయిందో మరొకసారి ఆలోచించండి. చాలా నష్టపోతున్నాయి. ఇదిగో లోకములో ఉన్నటువంటి బ్రతక నేర్చినటువంటి వారు బైబిల్ పట్టుకొని దేశములు తిరుగుతూ ధర్మశాస్త్రమును ఎరగకపోయినప్పటికీ, ఇదిగో నేను ధర్మశాస్త్రమునే చెబుతున్నాను, నేను అభిషేకించబడినటువంటి వాడను, నేను ఏర్పరచబడినటువంటి వాడను, పిలువబడినటువంటి వాడను, దేవుడు నా నాలుకను అగ్నితో ముట్టాడు, నాకు ప్రవచన వరముంది, నేను మాట్లాడితే అగ్ని కురిసినట్టే అని మనుషులను ప్రలోభపెట్టి బైబిల్లో లేని మాటలు దేవుని మాటలు అన్నట్టుగా బోధిస్తూ ఈ వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్నాడు. అలాంటిదే ఆల్వాల్లో ఉన్న పంట ధ్వంసమైపోయింది కదా. ఆల్వాల్లో ఉన్నటువంటి పంట ధ్వంసమైపోయింది. ఇదిగో ఈరోజు చూడండి, ఎంతో పొలం సేద్యం చేసాం, ఎన్నో విత్తనాలు విత్తాం, అబ్బా బాగానే విత్తాము, ఇక బాగానే వస్తుంది పంట అని అనుకున్నాం. కానీ తీరా చూసేసరికి ఏమైందో తెలుసా అండి? అంతా నకిలీయే. ఇక చేతికి వచ్చేటివి 2-3 అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని తేడా ఏం లేదండి, అన్ని ప్రాంతాలలో అలాంటి పరిస్థితి దాపురించింది. ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని పాడు చేస్తున్నటువంటి వాడు దుష్టుడు. ఇక గురువుల గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త
13వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనంలో నుండి కొంచెం మీద ఆ పారాగ్రాఫ్ ప్రారంభం నుంచి చదవండి. ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను కూర్చినటువంటి ఉపమాన భావం మాకు తెలియజేయమని చెప్పి అడిగిరి. అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, దయ్యం. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. యాక్చువల్గా ఇది చెప్పబడినటువంటి మొదటి సందర్భాన్ని మీరు గమనించగలిగినట్లయితే 24వ వచనంలో నుండి ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తినటువంటి ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చెను? అందులోకి గురుగులు ఎక్కడి నుండి వచ్చెను అని అడుగును. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు సుమి, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పమనిరి. ఇంతకీ గోధుమలు అంటే ఏమన్నాడు? రాజ్య సంబంధులు అని అన్నాడు. మరి గురుగులు అనంటే అది దుష్టుడు విత్తినటువంటి విత్తనాలు, అవి కాల్చివేయబడేటివి. ఇదిగో తండ్రి లేదా మనిషి కుమారుడు అంటే దేవుని కుమారుడు ఇదిగో గోధుమలను విత్తాడు. పనివాళ్ళు ఉదయం వెళ్ళి చూసేసరికి గురుగులు మొలిచాయి. అయ్యా, మనం గోధుమలను విత్తాము కదా, గురుగులు ఎక్కడి నుండి వచ్చాయంటే అది శత్రువు చేసిన పని అని అంటున్నాడు. శత్రువు చేసినటువంటి పని అనగా అపవాది చేసినటువంటి పని అని అంటున్నాడు. అపవాది తన పనివారితో అపవాది యొక్క పనివాళ్ళు ఎవరు? అపవాది యొక్క పని వాళ్ళు ఎవరు తెలుసు మనకి. మరి వాళ్ళు ఎవరి పని వాళ్ళం అని చెప్పుకుంటారు? దేవుని పని వాళ్ళం అనే చెప్పుకుంటారు. చేతులు బైబిలే ఉంటుంది. ఇది మాయ. వీరు విత్తినటువంటి విత్తనాలు ఇదిగో దేవుడు విత్తినటువంటి విత్తనాలను ప్రభావితము చేస్తుంటాయి. వేర్లు బారు ఏం చేస్తుంటాయి? ఆ సారాన్ని లాగేసుకుంటాయి, తీగ బారుతాయి, వాటిని కప్పేస్తాయి. పోనీ పెరిగి పెడదామనంటే వాటిని కూడా ఊడబెరకుతాయి. ఈ విధమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఇదిగో దేవుని వ్యవసాయములో ఆది నుండి మనకు కనబడుతూనే ఉన్నాయి. మరి వ్యవసాయం చేస్తున్నటువంటి కన్న తండ్రికి ఎంత కష్టము చెప్పండి, ఎంత కన్నీరు చెప్పండి, ఎంత వేదన చెప్పండి. దున్నటము తప్పటము లేదు, విత్తనం వేయటము తప్పటము లేదు, ఎరువు వేయటం తప్పటము లేదు, కలుపు తీయటం తప్పలేదు, మందులు పిచకారి చేయటం తప్పటం లేదు. అయినా పంట చేతికి వస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. చేతికి వస్తుంది అనుకున్నటువంటి పంట, ఆ పంటే కాస్త ఏమైపోతున్నది? నాశనమైపోతున్నది.
చివరికి దుఃఖం మినహా ఇంకా ఏమి, కన్నీళ్ళ పంట తప్ప ఇంకా ఏ పంట లేనటువంటి పరిస్థితి. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే భిన్నమైన సువార్త అనేటువంటి నకిలీ విత్తనాలు ఏమైనా విత్తబడుతున్నాయా అని చూడాలి. ఒకవేళ విత్తబడుతున్నాయని తెలిస్తే వెంటనే ఏం చేయాలి? అడ్డుకోవాలి. లేకుంటే మనమే నాశనమైపోతాం. దేవుని వ్యవసాయమైనటువంటి మనమే నాశనమైపోతాం. లేకపోతే గురుగులేమైనా విత్తే శత్రువు పొంచి ఉన్నాడా? మన పక్కనే ఉంటాడు. ఆ శత్రువును మనం గమనించాలి. నకిలీ విత్తనాలను గమనించాలి, విత్తే శత్రువును గమనించాలి. ఇక తెగులు ఏమైనా ఆశించిందా? ఏమండి, నకిలీ విత్తనాలు ఉన్నాయనుకోండి, ముందు విత్తనాలను విత్తేటువంటి వాడిని గమనించాలి. వాడు పొలిమేరలో లేకుండా చేయాలి. ఒకవేళ ఆల్రెడీ విత్తబడ్డాయా జాగ్రత్తగా వాటిని తీసివేయగలిగేటువంటి అవకాశం ఉంటే తీసేయాలి. తర్వాత తెగులు ఏమైనా ఆశించిందా అంటే దానికి సరిపోయేటువంటి మందును పిచికారీ చేయాలి. అంటే వాక్యము, అవునా, కలుపును జాగ్రత్తగా తీయాలి, మందులు పిచికారీ చేయాలి, సాధ్యమైనంత వరకు తెగులు లేకుండా చూసుకోవాలి. ఇక కొన్ని మొక్కలు అవి తీసివేయటానికి వీలుండదు, కలుపే కానీ తీసివేయటానికి వీలుండదు. అక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. పంట చేతికి వచ్చేంతవరకు ఉండనివ్వాలి, తర్వాత దాన్ని ఏరేయాలి. అంటే మధ్యలో తీసివేయగలిగేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి, కలుపు మొక్కలు. తీసివేయలేని మొక్కలు కొన్ని ఉంటాయి. అవేంటో జాగ్రత్తగా చూసుకొని తీసివేసే వాటిని తీసేయాలి, ఉండనించే వాటిని ఉండనియాలి. అంటే మెట్టుకి చేనుకు చేటు కలగకుండా చూసుకోవాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ దుష్టుడు ఎంత దుర్మార్గుడు అనండి. రెండవది, వాడు విత్తినటువంటి విత్తనాలు ఎంత భయంకరమైనవి అనంటే ఈరోజు వీటికి కావలసినటువంటి సారమే కానీ, వీటికి కావలసినటువంటి ఆ ఎరువే కానీ అసలు ఎక్కడి నుండి వస్తుంది, ఎవరిచ్చింది అని అంటే దేవుడు చూడండి చాలా బాధతో చెబుతున్నటువంటి మాట. మరొకసారి చూడగలిగినట్లయితే ప్రియులారా, బైబిల్లో మరొకసారి తెరిచి చూడండి. ఎక్కడ యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలులో ఉంటుంది ద్రాక్ష చెట్టును గురించి. దాని తర్వాత పుస్తకాలలో కూడా ఉంటుంది. హోషేయకు రండి ఒకసారి. హోషేయ 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, హోషేయ 2వ అధ్యాయము 8వ వచనము. ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఏం చేసాను? ఉపయోగపరిచెను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు అనేటువంటి పొలముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పొలానికి ఏంటట? ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే, అది విచారింపక ఏం చేస్తున్నారట? అది వాటిని బయలుదేవతకు ఉపయోగించాను. అంటే నాకు వాడబడాలని నేను పంట వేస్తే ఆ పంట నుండి వచ్చినటువంటి తైలం, ఆ పంట నుండి వచ్చినటువంటి ఆ జ్యూస్ అంటే రసం ఏం చేస్తున్నారట? నాకు కాకుండా బయలుదేవతకు సమర్పిస్తున్నారు అని అంటూ 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే,
1వ వచనం, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు సమాజమును ఏమంటున్నాడు? ద్రాక్ష చెట్టుతో సమానము అంటే అది విస్తారముగా విస్తరించిన, బాగా విస్తరించింది అని అంటున్నాడు. విస్తారముగా విస్తరించిన, వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి, ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. ఏమన్నాడు? నేను పొలమును సేద్యించేశాను, అందులో ద్రాక్ష చెట్టు వేశాను, అది బాగా విస్తరించింది. చెట్టు మాదిరిగా వీరు విస్తరించారు. అయితే నేను పెంచుకుంటున్నటువంటి ఈ చెట్టు ఏం చేస్తున్నది అంటున్నాడు? నాకు ద్రాక్ష రసమును ఇవ్వకుండా ఎదుగో రకరకాలైనటువంటి ప్రతిమలను ఏర్పరచుకొని అక్కడ బలిపీఠములను కట్టి, అంటే నేను పెంచుకున్నటువంటి పంట నాకు ఫలములను ఇవ్వకుండా మరొక దోపిడిగానికి దోచబడుతున్నది. అంతే కదండి. రైతు ఆరుగాలం కష్టం చేస్తే మార్కెట్కి వెళ్ళగానే దోపిడిగాళ్ళు దాపురిస్తారు. అక్కడ గద్దొచ్చి కోడిపిల్లని తనుకుపోయినట్టే. ఏమండి? మనం కష్టపడి గింజకు పోగు చేసి కళ్ళములో 4 గింజలు రాలిపోయి అంటే చీపురు మరలేసి మరీ ఊడ్చుకొని పోగు చేసుకొని బస్తాలు కట్టుకొని మనం అక్కడికి వెళితే వాడు ఏం చేస్తాడు తెలుసా? పర్రున పోతాడు. ఏమండి? ఇట్లా గుచ్చుతాడు, ఇట్లా దిగుతాడు. అప్పుడు అలా గింజలను తీసి ఇలా అనటప్పుడు మన ప్రాణం అంతా అవిసిపోతూ ఉంటుంది. చూసి మార్కెట్లో పత్తి బస్తా పడేస్తాం, ఇక్కడ కాయకి ఆ పువ్వును ఒడిసిపట్టి చాలా జాగ్రత్తగా అందులో పెట్టుకొని ఎక్కడ ఇంత రాలిపోయినా మళ్ళీ పోయి తెచ్చుకొని దాంట్లో కుక్కుకొని పోతాం. అక్కడ పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆడు కోసినంటే ఇలా ఎగజలుతూ ఉంటాడు. అలా ఇట్లా ఎగజలితే ఎరుగపోయేటోడు ఒకడు పక్కన, అవునా? ఏరుకుపోయేటోడు కొంత, కాంటేసేటోడు ఏమండి వాడు ఇంకొంత దోపిడీ చేస్తూ ఉంటాడు. ధర పెట్టినోడు వాడు అసలుకే దోపిడీ చేస్తూ ఉంటాడు. ఇలా దేవుడు ఇప్పుడు బాధపడుతున్నాడు. నా పంట పరాయి వాళ్ళ పాలవుతున్నది అని అంటున్నాడు. నా పంట పరాయి వాళ్ళ పాలవుతున్నది. ఈరోజు చూడండి, దేవుని పంటగా మారవలసినటువంటి ఈ యువత ఎవరి పంటగా మారిందో చెప్పండి. ఒక నారాయణ, ఒక చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలకు ర్యాంకుల పంటగా మారిపోయారు. వీళ్ళలో ఈ చదువులున్నాయే కానీ దేవుని జ్ఞానం ఉన్నదా? ఏమండి? రేపొద్దున వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు, లేదంటే ఇంకొక ప్రొఫెషనలిస్టులు అవుతారే కానీ దేవునికి పనికొచ్చే వాళ్ళు అవుతారా? వీళ్ళు దేవునికి ఏమైనా ఇవ్వగలరా? ఏమండి? గర్భఫలముగా విత్తాడు, శరీరమును ఇచ్చి పెంచాడు. ఏమండి? ఆహారమునిచ్చాడు, నీరునిచ్చాడు, గాలిని ఇచ్చాడు, వెలుతురునిచ్చాడు, వేడిమినిచ్చాడు. ఈ ప్రకృతిలోని సమస్త సారమును ఇచ్చి ఎదిగింప చేస్తే ఎవడికో కార్పొరేట్ సంస్థ గద్దొచ్చి తన్నుకుపోతున్నాడు. వాడు పోయి కూర్చుంటాడు ఆ సంస్థలో, ఇక చేస్తాడు ఊడిగం వృద్ధుడయ్యేంత వరకు. ఇక వీడు దేవుడికి వాడబడేది అన్నాడు. ఇంకేంటి? ఫిలింఫేర్ అవార్డుల పంట. వీడు సినిమాలు చేసి చెడిపోతున్నవాడు వీడైతే వాటిని చూసి చెడిపోతున్నటువంటి వారు మరికొంతమంది. వాటికి ఏంటంటే మళ్ళీ అవార్డుల పంట. ఈ అవార్డులు ఎలాంటి వాటికి ఇచ్చారో మనం ఒకసారి అనలైజ్ చేస్తే చూడండి. ఆ మధ్యలో డర్టీ పిక్చర్ అని ఒకటి వచ్చింది. అంటే డర్టీ పిక్చర్ అంటే దాని అర్థం ఏంటి? చెత్త సినిమా అని, అంతే కదా? డర్టీ పిక్చర్ మీన్స్ చెత్త సినిమాకి బెస్ట్. అబ్బా, సమాజం ఎంత చెడిపోయింది చూడండి. చెత్త సినిమాకు బెస్ట్ అవార్డు అట. ఇలా సమాజము పొల్యూట్ అయిపోతే
దేవుని పంట చీడబట్టినట్టే కదా, దేవుని పంటకు చీడ ఆశించినట్టే కదా, తెగులు ఆశించినట్టే కదా, తెగులు ఆశించినట్టే కదా. కనుక ప్రియులారా, మీరు గమనించండి, ఆ తెగులును గమనించి ఆ తెగులును నివారించులాగున మందులు పిచికారి చేయండి. అప్పటికి ఆ కొమ్మ లేదా చెట్టు బాగుపడటం లేదా అయితే పీకి పెరిగి పారేయండి. అప్పుడప్పుడు కొన్ని ఎండు తెగుళ్ళని, వేరు తెగుళ్ళని రకరకాలుగా పత్తి చేనులో ఆశిస్తూ ఉంటాయి. అప్పుడు వాటి మందులను సూచిస్తూ ఉంటారు. అప్పటికి అవి ఎండు తెగులు అని ఒకటి ఉంటుందండి, ఎర్రజాజి రోగం అని ఒకటి వస్తూ ఉంటుంది. వాటికి మందులు లేవు. అలాగుండనిస్తేమా ఉన్న పక్క చెట్లు కూడా ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచన ఏంటో తెలుసా? ఆ చెట్లను మీరు అవి తెగులు ఆశించినటువంటి చెట్లను గుర్తించి పెరిగి పారేయండి అంటాడు. వేర్లతో సహా తీసేసి మళ్ళీ వాటి పక్కనే వేసారు. పొలం గట్టున కూడా వేయకండి, ఒక దగ్గర వేసి కాల్చేయండి అని అంటారు. ఒక దగ్గర వేసి కాల్చేయండి, అంతే కదండి. ఇప్పుడు రోజు ఎబోలా వచ్చినటువంటి వాడిని అలాగే మన మధ్యలో కూర్చుని పెట్టుకున్నాం అనుకోండి, మనం అంతా మనమంతా ఏబోలే. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? చచ్చినోడు చావక అందరినీ చావగొడతాడు. ఇలాంటి ఎబోలా కేసులు మన మధ్యలో చాలా ఉంటాయి. ఆడు చావటమే కాకుండా ఆడు చచ్చిపోతాడు, ఆడితో పాటు మనందరినీ చంపేస్తాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఇక మన మీద పగబట్టిన వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆల్రెడీ ఆ మధ్యలో అంటే ఇలాంటివి కూడా జరిగేటివి. ఇప్పుడు దేశానికి మధ్యలో ఉన్న శత్రుత్వాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ ఉగ్రవాదులు, తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ స్వైన్ ఫ్లూకి, అప్పుడు ఆ ప్లేగు సంబంధించినటువంటి ఆ వైరస్లని ఓ బాటిల్లోనో ఎక్కడో తీసుకొచ్చి ఏం చేసేవాడు? ఎవరైతే శత్రువులు ఉన్నారు అనుకున్నాడో వాళ్ళ మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఉన్నట్టుంటే అవి ఏం చేసేటివి? పాకేటివి. అంతే. ఈరోజు శత్రువు చేస్తున్నటువంటి పనులు అలాగున్నాయి. అలా చేసి ఏం చేస్తున్నాడు? దేవుని పంటను దేవునికి కాకుండా చేస్తున్నారు. ఇదిగో మనలను దేవునికి దక్కకుండా చేస్తున్నారు. మన తండ్రిని మనకు కాకుండా చేస్తున్నారు. తండ్రికి పిల్లలు తండ్రికి కాకుండా ఎడబాపే ప్రయత్నం చేస్తున్నారు. దుష్టుడు వాని అనుచరులు. అప్పుడు మీరేం చేయాలి? నిద్రపోతారా? మెలకువగా ఉండాలి, కనిపెట్టాలి. ఏమన్నాడు? అపవాది వానికి సమయం కొంచెమే అని ఏం చేశాడట? మన మధ్యకు వచ్చాడట. అప్పుడు మనల్ని ఏం చేయమన్నాడు? మీరు నిద్రపోక మెలకువగా ఉండుడి. విత్తేవాడు ఎవడైనా వస్తున్నాడా? విత్తబడ్డాయా? మన పక్కన ఉన్న మొక్క మన మొక్కేనా? మన పక్కన ఉన్న మొక్క నా జాతి మొక్కేనా? భిన్న జాతి మొక్క? గమనించాలి. మనల్ని తండ్రికి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తండ్రికి పిల్లలమైనటువంటి మనలను దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎడబాపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం మేలుకోకపోతే నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది, ప్రమాదమును చవి చూడవలసి వస్తుంది. మనం మేలుకుందాం. మనం మేలుకొని మనం జాగ్రత్త పడితే ఏ దుష్టుడు వచ్చినా, ఏ దుర్మార్గుడు వచ్చినా, వాడు ఎలాంటి కుట్రలు పన్నినా, ఎలాంటి కుతంత్రాలు చేసినా ఎదుర్కోగలిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించి పౌలు ఇదిగో ఒక సూచన చేస్తున్నాడు. మనం గమనించుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం మనం చూసుకున్నట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనము, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు ఎవడు చెప్పండి? అపవాది. మరి ఇంకా కొంచెం క్షేత్రస్థాయిలో ఆలోచించాలి. అపవాది మరియు వారి అనుచరులు అంటే ఎవరు? అపవాది వారి అనుచరులు అని అంటే ఎవరు? పిల్లరా, ఒక నాస్తికుడు ఉన్నాడు అనుకోండి, ఎవడు అనుచరుడు? ఒక హేతువాది ఉన్నాడు అనుకోండి, ఎవరు అనుచరుడు? సృష్టికర్తను గుర్తించకుండా సృష్టమును పూజించమన్నాడని ప్రకటనలు చేస్తున్నాడు అనుకోండి, ఎవడు అనుచరుడు? అపవాది అనుచరుడు. ఇకపోతే సృష్టికర్త పేరే చెబుతూ సృష్టికర్తకు దక్కకుండా చేసేవాడు ఎవరు అనుచరుడు?
అపవాది అనుచరుడు. బైబులే పట్టుకొని బైబుల్లో ఉన్నది చెప్పని వాడు అపవాది అనుచరుడు. బైబుల్లోని మాటలే మాట్లాడుతూ దాని అర్థమును మార్చి అపార్థము చేసి చెప్పినవాడు అపవాది అనుచరులు. వీళ్ళందరూ కూడా దుష్ట జాతి, దుష్ట సంతతి. మళ్ళీ చదవమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఇక్కడ ఆలోచించాలి. దుష్టిని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? బ్రిటిషర్స్ వచ్చి ఇండియాను పరిపాలిస్తున్నటువంటి రోజులలో మనం ఏమనుకున్నాం? వాడెక్కడో పుట్టి పెరిగి వచ్చి మన గడ్డ మీదికి వచ్చి మనల్ని వాడు ఏలటం ఏంటి? మన మీద వాని పెత్తనం ఏంటి? మన శ్రమను వాడు దోచుకోవటం ఏంటి? మనము వాడికి పన్నులు కట్టడం ఏంటి? ట్యాక్సీలు కట్టడం ఏంటి? మనం వాడికి ఊడిగం చేయటం ఏంటి? మన మీద వాడి పెత్తనం ఏంటి? క్విట్ ఇండియా అనన్నా. ఇండియా నుండి వెళ్ళిపోండి, మా శ్రమను దోచుకోవటానికి మీరెవరు అని ఒక గాంధీ స్లోగన్ బయటకు తీస్తే, మోటివేట్ చేస్తే భారతీయులందరూ ఏకతాటి మీదకి వచ్చి బ్రిటిషర్స్ని పారదోలారు. అలాగే ఇప్పుడు తెలంగాణ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి? ఏమండి, ఆ సబ్జెక్టు వేరండి. కాకపోతే ఇక్కడ విషయం అర్థం చేయించడానికి మనకు తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది ఏమి లేదు. భారతీయులందరూ లేదంటే దేవుని పిల్లలందరూ ఒకటిగా ఉండాలి. ఆ ఇంటెన్షన్ వేరు. విషయం అర్థం అవడానికి చెప్తున్నాను. తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి? అక్కడ పొడుచుకొచ్చింది మనకు పౌరుషం, అక్కడ వచ్చిందే మనకు రోషం, అక్కడ ఉన్నదే మనకు చీము నెత్తురు. అక్కడ మనం మన రోషాన్ని చూపించాం, మన పౌరుషాన్ని చూపించాం. ఏమండి, 4 రోజులు ఉండిపోయేటువంటి ఈ జీవితంలో వాడేదో మనల్ని దోచుకుపోతున్నాడని, మన మీద ఏదో పెత్తను చెలాయిస్తున్నాడని, మన కష్టార్జితాన్ని దిగమింగుతున్నారని, మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అక్కడ మనం అంతగా ఆలోచించామే. కానీ మనల్ని ఇక్కడ మొత్తుతున్నాడు సాతాను. మరలా కోలుకోకుండా చేస్తున్నాడు. నిత్య నరకానికి పంపిస్తున్నాడు. అక్కడ మాత్రం సమ్మగా నిద్రపోతున్నాం. ఇక్కడున్న రోషం అక్కడ ఎందుకు లేదు అంటే, ఇక్కడ వీడు కనబడుతున్నాడు, అది కనబడటం లేదనా? ఇక్కడ చేతనవుతున్నది, అక్కడ చేత కావటం లేదా? అది ఆ రోషం మనకు రావాలి అంటున్నాడు. ఇక్కడ రోషంతో కూడిన పదజాలు మనం చప్పడిగా చదువుతున్నాం దాన్ని. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడో, అది అలా చదవాలి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడో వాడు నాస్తికుడా, హేతువాద, శాస్త్రవేత్త, మరొకడా, వాడెవడైనను సరే ఇదిగో దేవుని ముసుగు ధరించిన దుష్టుడు, బైబిల్ పట్టుకున్న దైవజనుడు అనబడుతున్నటువంటి పాస్టర్ అనబడుతున్నటువంటి వాడే దేవుని విత్తనాలు లేకుండా చేస్తున్నాడు, దేవుని మొక్కలు లేకుండా చేస్తున్నాడు, అవి ఫలించకుండా చేస్తున్నాడు. అవి ఫలిస్తూ ఉంటే మనకి ఈర్ష్య, మనకి ద్వేషం. అయ్యా అని అంటాడు, పాస్టర్ గారు అని అంటాడు, మంచిగా. ఆ మాటలన్నీ ముద్దుగానే ఉంటాయి, కానీ చాలా భయంకరం అండి. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు అన్నకి ఇంత ఆవేశం అవసరమా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ కష్టం అనుభవించినటువంటి వాళ్ళకి ఆ పరిస్థితి అంతా అర్థమవుతుందండి. ఆ నేలను దున్ని ఆరుగాల కష్టం చేసిన తర్వాత మరెవడో గద్దలా ఎత్తుకుపోతుంటే వాని హృదయం ద్రవించినట్టుగా పక్కనున్న వాడి హృదయం ఎందుకు ద్రవిస్తే చెప్పండి? చూస్తున్న వాళ్ళకి బాధ అర్థం కాదు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయవాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, ఒకళ్ళు చదవండి సార్. హింస అయినను, మళ్ళీ చదవయ్యా.
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున 57వ వచనంలో నుండి ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికంగా విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. మీరును నమ్మండి. అయితే మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. అలా ఉండగలిగినట్లయితే ఎవడు ఏమీ చేయలేడు. మనం మెలకువగా ఉంటే, మనం నిద్రపోతున్నాం గనకనే వాడు దోచుకుపోతున్నాడు. మనం నిద్రపోతున్నాం కనుకనే వాడు దోచుకుపోతున్నాడు. మనం ఏమరపాటుగా ఉంటున్నాము కనుకనే మభ్య పెడుతున్నాడు, మనలా మోసం చేస్తున్నాడు. అలా కాకుండా మీరు మెలకువగా ఉండండి, ఆయుధాలు పట్టుకుని ఉండండి సిద్ధంగా. దుష్టుడు నిన్ను చూస్తే భయపడాలి, పారిపోవాలి. ఆయుధాలంటే ఏం కత్తులు కట్టవరాలు పట్టుకునేరు. ఏమండి, వాక్యమును బాగా తరువు అయి ఉండండి. వాక్యాన్ని వెంట పెట్టుకోండి. మీరు అలా పని చేయగలిగితే అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, ఇంకా కొంచెం ముందుకెళ్ళయ్యా, అక్కడనే ఉంటుంది. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనంలో నుండి, రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారును వత్తురు, పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. రసధారలగును అని అంటున్నాడు. రసధారలగును. విత్తువాను వెంటనే కోయువారు, తర్వాత విత్తువా, మళ్ళీ చదవండి. దున్నువాని వెంటనే కోయువారు వస్తారు, విత్తువాను వెంటనే చల్లువారా విత్తువారా? దాన్ని ఫాలో అవుతలేరు. మళ్ళీ చదువుతాన్ని. కోయువారు దున్నువారు వెంటనే వస్తారు. అంటే దున్నువారు వెంట ఎవరు వస్తారంటున్నాడు? కోయువారు వస్తారు. విత్తనము చల్లువారి వెంట ద్రాక్ష పళ్ళను తొక్కువారు వస్తారు. దున్నువారు వెంట కోయువారు వస్తారు, విత్తువారు వెంట ద్రాక్ష పండ్లను తొక్కువారు వస్తారు. అంటే రసమును తీయువారు వస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే మన పంట మనకే దక్కుతుంది. దున్నువాని వెంట కోయువాడు వస్తాడు అంటే దున్నిన తర్వాత ఆ వేయబడినటువంటి పంట అంతా మనకే దక్కుతుంది అని అంటున్నాడు. తర్వాత విత్తువాని వెంట తొక్కువాడు వస్తాడు అనంటే విత్తిన ప్రతి పంట, విత్తనములోని ప్రతి దినుసు లేదా పంటలోని ప్రతి ఫలము మనకే దక్కుతుంది. దేవుని పర్వతం మీన్స్ దేవాలయం. ఇదివరకు మనం గతంలో చెప్పుకున్నాం కదండి. దేవుని పర్వతం, ఈ దేవాలయము దేంతో నిండుతుంది అంటున్నాడు? ద్రాక్ష రసముతో, రసధారలతో నిండిపోతుంది అని అంటున్నాడు. ఆ రసధారలు రావాలి అనంటే ఏమండి, మరి ఇప్పుడు ఎవరెవరు పని చేయాలి? దున్నేవాడు, తర్వాత విత్తువాడు, తర్వాత కోయువాడు, తర్వాత తొక్కువాడు, వాటిని పిసుకువాడు.
ఇదిగో మీరు గనక మెలకువగా ఉండి జాగ్రత్త పడితే ఒక దినానికి దేవుని పంట ఇలా చేతికి వస్తుంది అని అంటున్నాడు. అందుకే మనమంతా జాగ్రత్త పడాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఇదిగో ఈ నేల ఫలిస్తున్నది మన కోసం. కానీ దురదృష్టం ఏంటంటే మనము దేవుని కోసం ఫలించటం లేదు. ఈ నేల ఫలించినట్లుగా మనము ఫలించగలగాలి. మనం ఫలించిన నాడే విజయం సాధించినట్లు. కనుక మీరందరూ ఇదిగో ఇప్పటి వరకు ఇవ్వబడినటువంటి రెఫరెన్స్లన్నింటినీ మరలా మీరు నెమరు వేసుకొని మంచి విత్తనం ఏది, దాన్ని చెరిపే విత్తనం ఏది, ఇదిగో దేవుని వ్యవసాయకుడు ఎవరు, ఇదిగో దుష్టుడు ఎవరు, కలుపు మొక్కేది, అసలు మొక్కేది, వీటన్నిటినీ గమనించాలి. చీడపీడలేంటి, తెగులేంటి, ఈ పరిస్థితులన్నింటినీ గమనించుకొని మెట్టుకి దేవుని వ్యవసాయమైనటువంటి మనము దేవుని కోసం మంచి ఫలాలను ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. ఆ విధంగా మీరు ప్రయత్నం చేసి మంచి ఫలాలను ఫలించి దేవుని మందిరము రసాభరితముగా ఉండులాగున చేసి దేవుణ్ణి ఆనందపరిచి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉంటారని, అంతకంటే మిక్కిలిగా దేవునితో పాటు మీరు, మీతో పాటుగా దేవుడు, దేవునికి మనకు దేవుడుగా ఎల్లప్పుడూ కలకాలము ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తదనంతర కార్యక్రమం